మా తాత నేను తోటలో ఫిష్ ఫ్రై చేసుకోవడానికి వచ్చాం. పదండి వెళ్ళిపోదాం మనం చారు చేస్తుంది. వెల్కమ్ టు విజయనగరంలో స్వాగతం సుస్వాగతం. ఈ విధంగా చేసుకోవాలి. చేపల్ని కుండలో వేసి కల్లుప్పు వేసి కడగాలి. పొట్టలు తీసి గల్లి ఉప్పు ఎప్పటి వేసుకొని బాగా అనుకొని నీట్గా ఉంటుంది. అసలు పోవడానికి పసుపు వేస్తున్నారు. పసుపు వేస్తే హాయ్ ఫ్రెండ్స్, గులివెందుల చేపల ఫ్రై కోసం ఈరోజు తెచ్చుకున్న పదార్థాలు: కారము, పసుపు, అల్లము, ఎల్లుల్లిపాయలు, శనగపిండి, సాల్ట్, కొత్తిమీర, నిమ్మకాయ, గరం మసాలా. ముందుగా మనం ఫ్రై కోసం కారం, ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి ఫ్రై కోసం. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే శనగపిండి వేసుకోవాలి, శనగపిండి. అలాగే కొంచెం నిమ్మ వేసుకోవాలి, నిమ్మరసం. అలాగే మసాలా వేసుకోవాలా. అలాగే కొంచెం కార్న్ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలా. ఇవన్నీ వేసాక ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలా. అలాగే ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ఇది ఒక అరగంట సేపు ఉంచాలా. ఇదే మా తోట ఫ్రెండ్స్, చూసారా ఎలాగుందో. ఇప్పుడు చూసారు కదా మా తోటని ఎలాగుందో. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి ఈ మా తోట ఎలాగుందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు రెడీ ఉన్నారా? గులివెందుల చేపల కోసం, ఏపిడి కోసం పెనం పడతాను. ఇలాగా పెనం ఈ విధంగా కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయతో ఇలా పామాలి, అడుగు పట్టదు. అదే కలుపుతున్నాను పెనమా. ఇదో పెనం కాలిపోతుంది, ఆయిల్ కాలిపోతుంది. ఏపిడి కోసం ఆయిల్ వాడతాను. స్లోగా. ఈ విధంగా మసాలా కలిపి ఉంచుకున్న చేపని నూనెలో వేసుకోవాలి. అబ్బా, గొప్ప రుచి ఉందా. మా తాతగారు నా కోసం ఫిష్ ఫ్రై చేశారు. ఇంకా అరిటాకులు కోసుకొని వెళ్ళిపోవడమే. అబ్బా, సూపర్గా ఉంది చేప. ఎప్పుడైనా ఇలా చేసుకోండి ఫ్రై.